హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయాస్ హోమ్ అండ్ కిచెన్. సో ఈరోజు రెసిపీ చికెన్ పకోడీ అనగానే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం కదండి. వావ్, అబ్బా ఇప్పుడు ఈ చికెన్ పకోడీ చేసుకోవాలంటే ఆ పొడి ఉండాలి, ఈ పొడి ఉండాలి, ఇంకా ఏమేమి ఉండాలిరా బాబు అని ఆలోచిస్తాం కదా. సో అలా కాకుండా మనం ఇంట్లోనే రెగ్యులర్గా యూస్ చేసే ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం 1/2 kg చికెన్ని తీసుకుంటున్నాను ఇక్కడ. ఇందులో బోన్ పీసెస్ కూడా మిక్స్ అయి ఉన్నాయి. సో వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా నేను షాప్లోనే కట్ చేయించి తెచ్చుకున్నాను అనమాట. చికెన్ పకోడీకి చిన్న పీసెస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి, పెద్దవి అయితే సరిగ్గా వేగవు. సో చిన్నవి తీసుకోండి. ఇందులో నేను చికెన్ 65 కబాబ్ మసాలా తీసుకుంటున్నాను. సో ఈ పౌడర్ వాడడం వల్ల చికెన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి. సో నేను 5 టేబుల్ స్పూన్ల మసాలా పౌడర్ తీసుకుంటున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోండి. పెరుగు చిక్కగా ఉండాలి, పలుచగా ఉండకూడదు. ఎందుకంటే మనం కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ తిక్కగా ఉండాలన్నమాట. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. సో మసాలా మొత్తము పీసెస్కి ఎక్కేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క పించ్ అంటే చిన్న చిటికెడు ఉప్పు వేసుకొని మళ్ళీ దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. యాక్చువల్గా సరిపోతుంది, కానీ చిన్న సాల్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇలా కలిపేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకోండి. ఇందులోని ముక్కలన్నీ వేసేసుకోండి, విడివిడిగా వేసుకోండి. కదపొద్దు. ఒక 5 minutes వరకు వాటిని అలాగే ఉంచేయాలి. 5 minutes తర్వాత మీరు ముక్కల్ని అటు ఇటు తిప్పుకొని ఇలా కలుపుకోండి. మీరు ముందుగానే బాగా కలిపేసినట్టయితే ముక్కలకున్న మసాలా మొత్తం గరిటెకి కానీ కడాయికి కానీ అంటికిపోతుంది. అండ్ బ్లాక్ కలర్ వచ్చే వరకు ఉంచొద్దు. బ్రౌనిష్ కలర్ రాగానే మీరు ముక్కల్ని అటు ఇటు తిప్పుకొని తీసేయాలి. ఇంకేంటండి, టేస్టీగా చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్టండి. చాలా సింపుల్, తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనకి చికెన్ పకోడీ టేస్టీగా రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.